కేసీఆర్ భవిష్యత్తులో అసెంబ్లీకి రాడని, వచ్చినా ప్రజలను పట్టించుకోడని మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. బీఆర్ఎస్ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడం తెలంగాణ ప్రజలను, ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని ఫైర్ అయ్యారు. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వస్తారని, తన వాదన వినిపిస్తారని తెలంగాణ ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూశారని, కానీ ఆయన కేవలం ముచ్చటగా 3 నిమిషాలు మాత్రమే సభలో ఉండి పత్తా లేకుండా పారిపోయారని విమర్శించారు. ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. నేలపై అసెంబ్లీలో కీలక చర్చ జరుగుతున్నప్పుడు సభకు రాకుండా ఫామ్ హౌస్కే పరిమితమైన కేసీఆర్ రాజకీయ సన్యాసం తీసుకునే టైం వచ్చేసిందన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేసీఆర్కు బానిసలుగా కన్నా అధ్వానంగా తయారయ్యని మండిపడ్డారు. కవిత బీఆర్ఎస్ నుంచి బయటకు రావడంపై స్పందిస్తూ ఆమె నిజంగా ప్రజల కోసం పనిచేస్తే తెలంగాణలో స్థానం ఉంటుందని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కామెంట్ చేశారు. మీరు సభలోకి వస్తే కదా ఏం మాట్లాడుతారో ఏం చేసినో తెలుసు. ఏం బూతులు ఎవరు మాట్లాడినరు? ఇప్పుడు ఆయన తోలు తీస్తా అంటే తప్పులు అబద్ధాలు ఇట్టనే మళ్ళీ చెప్తే నువ్వు తోలు తీస్తా అన్నావు కదా, అటువంటి మాటలు మాట్లాడితే నాలుకకు వస్తా అని అన్నాడు. నాలుకకు వస్తా అనేది ఒక తోలు తీసేది బూతు కానప్పుడు నాలుక పెద్ద నేరమా, తోలు తీసేది నేరమా? తోలు అంటే పైనుంచి కింది దాకా తీయాలి, ఎంత బాధ కలుగుతుంది? నాలుక అంటే ఒక సెకండ్లో అయిపోతుంది. మరి ఇది తిన్నదా, అది పెద్దదా? అంత పెద్ద మాట నువ్వు అన్నాక ఫ్లోలో ఏదో అంటే దాన్ని పట్టుకొని మేము రాము అంటే ఎక్కడ కంపారిజన్ కూడా ఉండాలి కదా. ఏం బూతు మాట్లాడినరు? ఇప్పుడు అవన్నీ కూడా ఎట్లుంటాయి అంటే, ఏదన్నా ఒకవేళ నిజంగా ఎట్లుంటుంది అంటే, వాస్తవంగా మీ అందరికి చెప్తున్న సీనియర్ పాత్రికేయులు, అసెంబ్లీలో ఒకసారి చర్చ జరిగింది నియమ అని ఎవరో అన్నారని చెప్పి మళ్ళీ సారీ చెప్పింది. ఎప్పుడు కూడా అసెంబ్లీలో ఫ్లోలో ఆవేశానికి లోయినప్పుడు ఏదో ఒకటి దొర్లుతుంది. నువ్వు సభలో కూర్చున్నప్పుడు ఆ ఇష్యూ మీద మాట్లాడితే క్షమాపణ చెప్పుకుంటే క్లోజ్ అయిపోతుంది. ఇది సంస్కారం, సభా నియమాలు. గతంలో డీకేఆర్ గారి మీద కేటీఆర్ ఏమో అన్నాడు, ఖచ్చితంగా క్షమాపణ కావాలని కూర్చుంటే లోపల ఉన్న కేసీఆరే బయటకు వచ్చి తప్పు మాట్లాడండి కేటీఆర్, అట్లా మాట్లాడొద్దు, క్షమాపణ చెప్పు అని చెప్తే క్షమాపణ చెప్పిండు. మళ్ళీ మామూలుగా క్షమాపణ చెప్తే కాదు, ఖచ్చితంగా పేరు తీసుకొని క్షమాపణ చెప్పు అని చెప్పిండు. అంటే అంత సభానాయకుడుగా సభను నడిపించే వాళ్ళు ఉదాత్తంగా ఉండాలి. అట్టనే ప్రతిపక్ష సభ్యులు ఏమైనా సరే కానీ నేను సభలో కూర్చొని ప్రజల పక్షం నేను వినిపించాలి, నా బాధ్యత అని అనుకోవాలి. చిన్న రీజన్ చెప్పి మన చిన్నప్పుడు మనం చూస్తుంటే మన పిల్లలు క్లాస్మేట్లు కొంతమంది అంటే జ్వరం వచ్చిందని, కాలు జారిందని, పెండ్లుందని, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోవాలని, జారిపోయారని డుమ్మాలు కొట్టేది. అటువంటి రకానికి కేటీఆర్ అండ్ బ్యాచ్ ఆ కోవకు చెందిన వాళ్ళు. ఎప్పుడు డుమ్మాలు కొడదామా, ఎప్పుడు ప్రజల నుంచి తప్పించుకుందామా, పోయి భవన్లో పోయి ప్రెస్ మీట్ పెడదామా, లేకుంటే ఇంకో దగ్గర